సో ఈ ఇన్విట్స్ ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఇది మొత్తము మేజర్ మన బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరితో కలిపి చేస్తున్నారు. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఐడిబిఐ, పిఎన్బి, ఎస్ బ్యాంక్, ఇలా మిగతా మేజర్ బ్యాంక్స్ అందరితో కలిపి చేస్తున్నారు. అయితే ఈ ఆఫరింగ్ అనేది ఫిబ్రవరి 2026 నెక్స్ట్ ఇయర్, ఇంకా 2 months లో వీళ్ళు 2-3 months లో వీళ్ళు ఆఫరింగ్స్ చేయనున్నారు. ఆ టైంలో వీ కెన్ బై దిస్. సో ఈ స్టెప్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని డెమోక్రటైజ్ చేస్తూ నార్మల్ రీటైల్ ఇన్వెస్టర్ మనలాంటి వాళ్ళకు కూడా మన భారత్ గ్రోత్ స్టోరీలో పార్ట్ అయ్యే విధంగా ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ఐ సజెస్ట్ యూ గైస్ ఎవ్రీ వన్ ఆఫ్ us కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ అండ్ భారత్ డెవలప్మెంట్ గ్రోత్ స్టోరీలో వీ కెన్ బి అ పార్ట్. అండ్ ఇన్వెస్ట్మెంటే కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ కింద, డివిడెండ్స్ కింద కూడా వీ కెన్ స్టార్ట్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డివిడెండ్స్ బేసికల్లీ. సో డూ యువర్ కీన్ రీసెర్చ్ ఆన్ దిస్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఇంకా ఎలా కావాలన్నా కానీ, ఇంకా క్లియర్ లేదు, ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే ఐ విల్ స్టడీ మోర్ ఆన్ దిస్ అండ్ ఐ విల్ గివ్ యూ. మీ కామెంట్స్ లో తెలపండి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఏమైనా కొత్త విషయాలు ఇంకా చెప్పాలి దీనికి సంబంధించి మీకు ఏమైనా తెలిసినా కానీ, సో దట్ అదర్ వ్యూవర్స్ కెన్ ఆల్సో see this.